ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళని సుప్రీంకోర్టు దోషిగా తేల్చడంతో ఇప్పుడు అన్నాడీఎంకే పార్టీ ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించింది. సుప్రీంకోర్టు తీర్పుని సవాల్ చేసేందుకు అన్నాడీఎంకే సిద్ధమైంది. ఇప్పటికే ఢిల్లీ బయలుదేరిన తంబిదురై తీర్పుని అపీల్ చేయనున్నారు. శశికళ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ పిటిషన్ తీర్పు వెలువడిన బెంచ్ దగ్గరికే వెళుతుందని చెప్తున్నారు. కోర్టు రివ్యూ పిటిషన్ ని తోసిపుచ్చితే క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమైంది శశికళ వర్గం. ఇప్పుడు ఈ రెండు ఆప్షన్స్ శశికళ ముందున్నాయి. మరోవైపు కోర్టులో సరెండర్ అయ్యేందుకు 4 వారాల సమయం కావాలని శశికళ కోరనున్నట్టు తెలుస్తోంది. అనారోగ్య కారణాల వల్ల 4 వారాల సమయం ఇవ్వాలని సుప్రీంలో శశికళ పిటిషన్ వేసే అవకాశం ఉంది. మా ప్రతినిధి మహాత్మా మరింత సమాచారం అందిస్తారు. మహాత్మా, ముందుగా 4 వారాల గడువు కోరుతూ పిటిషన్ వేసే అవకాశం ఉందంటున్నారు. ఒకవేళ అదే పిటిషన్ కనుక శశికళ వేస్తే దానికి ఎంతవరకు బలం ఉంటుంది? అది వీగిపోయే అవకాశం కూడా ఉందా? శశికళ వేయాలనుకుంటున్న పిటిషన్ ఆరోగ్య కారణాలను చూపుతూ తన 4 వారాల సమయం కోరుతోంది. అయితే ఈ పిటిషన్ సుప్రీంకోర్టు ఎంతవరకు ఎంటర్టైన్ చేస్తుంది అన్నది చూడాల్సి ఉంటుంది. ఒకవేళ హెల్త్ గ్రౌండ్స్ నే కారణంగా చెప్తున్నప్పుడు అందుకు తగ్గ ఆధారాలను కూడా సుప్రీంకోర్టుకి సమర్పించాలి. అది తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు, అట్లాంటి కొన్ని ప్రత్యేక సందర్భాలు, అంటే జైల్లో ఉన్నప్పుడు ట్రీట్మెంట్ పొందలేని అనారోగ్యంతో ఏమైనా బాధపడుతుంటే అట్లాంటి సందర్భాల్లో కోర్టు ఇటువంటి పిటిషన్స్ ని ఎంటర్టైన్ చేసి అవకాశం కల్పిస్తూ ఉంటుంది. ఒక సాధారణమైన సమస్యలు అయితే గనక అటువంటి వాటికి జైళ్ల లోపల ఉన్న ఆసుపత్రులు అక్కడ వైద్య సేవలు అందించే వెసులుబాటు ఉంటుంది కాబట్టి, అందులోనూ సెంట్రల్ జైల్లో దాదాపు అన్ని రకాల సదుపాయాలు ఉంటాయి. అలాంటప్పుడు ఈ పిటిషన్స్ ని ఎంటర్టైన్ చేసే అవకాశం ఉండదు. ఇప్పుడు శశికళ దాఖలు చేసిన పిటిషన్ లో ఏ రకమైన అనారోగ్య కారణాలు చూపారన్న దాని మీద ఇంకా పూర్తి సమాచారం లేదు. నిజానికి అంత అనారోగ్యం ఉంటే బయట ఇంత యాక్టివ్ గా ఈ రాజకీయ సమావేశాలు గాని వీటిలో గాని ఏ రకంగా పార్టిసిపేట్ చేస్తున్నారన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది. దీన్ని ప్రతివాదులుగా ఉన్నవారు ఖచ్చితంగా వ్యతిరేకించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఈ పిటిషన్ దాఖలు చేయాలన్న ఆలోచనలో ఉన్న ఆమె తరపున కొంతమంది ఇక్కడ ఢిల్లీలో ఉన్న న్యాయవాదులు అనారోగ్య కారణాలను చూపుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తున్నట్టుగా సమాచారం అయితే అందుతోంది. కానీ సుప్రీంకోర్టు దీన్ని ఇంకా పరిగణలోకి తీసుకుందా, పిటిషన్ ని యాక్సెప్ట్ చేస్తా లేదా అన్న దాని మీద అయితే ఇంకా సమాచారం లేదు. థ్యాంక్ యూ మహాత్మా. అనారోగ్య కారణాలను చూపిస్తూ శశికళ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 4 వారాల గడువు ఇవ్వాలంటూ ఆమె ఆ పిటిషన్లో పేర్కొన్నారు. అయితే ఆమె చూపించిన కారణాలను పరిశీలించిన అనంతరం సుప్రీంకోర్టు దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.